అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే చామంతి పువ్వులు అన్నవి ఎంత విరగబూసేసాయంటే నేను కష్టానికి ఫలితం ప్రాఫిట్ ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నాను నాన్న. మరి ఈ పువ్వులు పూయటానికి నేను ఏమేమి చేశాను, ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఉన్నాను, ఏమేమి ఇచ్చాను అన్ని వివరంగా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకండి. ఫాలోయర్స్ అందరూ చూస్తూ ఉండండి, ఎప్పుడూ ఛానల్కు సపోర్ట్గా ఉండండి. అలాగే నాకు లైక్ చేయండి అమ్మా. లైక్ అన్నది అస్సలు చేయట్లేదు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జోగి బ్రదర్స్. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. చామంతి పువ్వులుతో ఎంత శ్రద్ధ పెట్టుకుని మనము పని చేసామంటే అంత చక్కగా పూలు పోస్తాయి అన్నమాట. అది మనకు కష్టమంతా ఇప్పుడే 10 నెలలు బిడ్డను కడుపులో మోసి బిడ్డను జన్మించినాక బిడ్డను చూసి ఎంత మురిసిపోతుందో తల్లి, అలా పెంచిన వాళ్ళకి అంత మమకారంగా, అంత ఆనందంగా, కోట్ల రూపాయలు దొరికినంత ఆనందంగా ఉంటుంది. ఆ ఫీలింగ్ గార్డెనర్స్కి మాత్రమే తెలుస్తుంది, మొక్కల ప్రేమికులకు మాత్రమే తెలుస్తుంది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. దీనికోసం నేను ఏమేమి వర్క్ చేశాను అన్నది చెప్తాను బేట. మరి ఫస్ట్ టైం ఏంటంటే ఉడిసేటప్పుడు సాయిల్ మిక్స్ చేసి ఎలా కలిపాను అన్నది కూడా వీడియోలో ఉన్నాయి, పాత వీడియోలో చూడండి. నెక్స్ట్ ఏంటంటే నేను సింపుల్గానే ఎక్కువ శ్రమ పడకుండా, నాకు అంత సమయం కూడా ఉండదు కాబట్టి సింపుల్గానే నేను నా గార్డెన్ కోసం నేను ఇచ్చేస్తాను. ముందు చేసిన పని ఏంటంటే కిచెన్లోంచి వచ్చే ప్రతి ఉల్లిపాయ తొక్క, ఆనియన్ పీల్ కూడా వేస్ట్ చేయను నేను. అదొకటి నాకు చాలా ఉపయోగపడుతుంది. అయితే నేను ఏం చేస్తానంటే కిచెన్లో వంట చేసేటప్పుడు ఒక బకెట్ పెడతాను. ఇది సీక్రెట్ అన్నమాట. ఈ బకెట్ ఎందుకు పెడతాను అంటే, అలాగే మనము ఎండిపోయిన ఉంటాయి కదా ఇంట్లో, మనము ఎండిపోయి నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండేవి ఏంటి అంటే, ఈ మొక్క గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలబ్బా. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ అన్నమాట కేజీ కార్డ్ రైస్ కవర్లో పెట్టాను అని ఒక ఎక్స్పెరిమెంట్గా, నాకు ఎక్స్పెరిమెంట్ అని కాదు, చామంతి పువ్వులు అన్నవి చిన్న కవర్లు కూడా పోస్తాయి. దానిని నేను పెట్టి అదే సాయిల్లో ఈ సంవత్సరం ఒక్క పిడికెడు మట్టి కూడా వేయకుండా అదే కవరు కావాలంటే చూడవచ్చు మీరు, అందులోనే దానికి పోషకాలు ఇచ్చి ఇలా పూయించాను అన్నమాట. కాబట్టి మీరు దీని గురించి చేయాలి. అలా బకెట్ పెట్టానని చెప్పాను కదా, టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోయింది. బకెట్ పెట్టాను అన్నాను కదా, ఆ బకెట్లో మన కిచెన్లోంచి వచ్చేవి, నేను వంట చేస్తున్నప్పుడు ఏమేమి వస్తాయి, కూరగాయలు కడిగిన నీళ్ళు, వెజిటేబుల్స్ కడిగిన నీళ్ళు, చింతపండు కడిగిన నీళ్ళు, రైస్ వాటర్ అన్నది మాత్రము లిమిట్గా ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఎక్కువగా ఏమీ మొక్కలకి ఇచ్చేయకూడదు. నేను అలాగే చేస్తాను. రైస్ వాటర్ తీసుకుంటే ఎప్పుడైనా 1 మంత్కి ఒకసారి మనము అప్పుడు డైల్యూట్ చేసి ఇవ్వాలి. కానీ మన ఇంట్లో రైస్ వాటర్ ఎక్కువ వస్తుంది కదా, మన మొక్కలు బట్టి మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఒక బకెట్లో అన్ని మల్టీపర్పస్ అనమాట, పప్పులు కడిగిన నీళ్ళు ఏవి వేస్ట్ చేయను, బకెట్ పెడతా. ఆ బకెట్లోనూ అన్నీ వేస్తా, ఆనియన్ పీల్స్ కూడా వేసేస్తాను. ఈ విధంగా వేసి నేను చేస్తాను. అలాగే మీరు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆరెంజ్ పీల్స్, ఎగ్ సెల్స్, ఆనియన్ ఇవన్నీ ఎండబెట్టేసుకొని ఇవన్నీ కూడాను టైం టు టైం 15 రోజులకు ఒక్కసారి మాత్రమే ఇస్తూ ఉంటాను. కొంచెం స్ట్రాంగ్ డోస్. మిగతా రోజుల్లో బాగా డైల్యూట్ చేసేవి, చాలా సింపుల్గా ఉండేవి, ఒక 1/2 లీటర్ 1/2 లీటర్ వరకే వేస్తాము. ఏవంటే పప్పులు కడిగే నీళ్ళు కానీ అవన్నీ కొంచెం మాత్రం ఇస్తాను. ఎందుకంటే ఓవర్ ఫీడింగ్ కూడాను మొక్కలను డ్యామేజ్ చేస్తాయి. ఎక్కువగా రైస్ తిని ఇలా చేస్తే షుగర్ పేషెంట్స్, బీపీ ఎలా వచ్చేస్తాయి, అలాగే మొక్కలకు తెగుళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. అయితే మరి ఇవన్నీ పిల్స్ పొడి చేయటం, ఎక్సెల్స్ మధ్యలో ఇవ్వటము, ఇటువంటివన్నీ చేస్తాను. ఇంకా పెస్ట్ గురించి వచ్చేటప్పటికి, పెస్ట్ ఎల్లప్పుడూ మొక్కలపైన చాలా శ్రద్ధతో దృష్టి పెడతాను. చిన్న లీఫ్ కనుక ఎక్కడైనా కొరికినట్టు కనపడిందంటే పురుగు ఉందని నేను గమనిస్తాను. వెంటనే మనం ఇంట్లో తయారు చేసుకునేవేనమ్మా, బయట నుంచి తెచ్చేవి కాదు. సింపుల్ వాటితోనే మినిమము మనము ఎట్టి పరిస్థితుల్లోనూ 10 డేస్కు 15 డేస్కు చక్కగా మనం ఒక స్ప్రింకిల్ బాటిల్ తీసుకొని స్ప్రే చేసుకోవాలి. అది చాలా బాగా పనిచేస్తుంది. బాటిల్ ఉంటే బాటిల్ వేసుకోవచ్చు, కానీ బాటిల్ వల్ల మనకేంటంటే మనం వేసుకునే ద్రావణం అనేది వేస్ట్ అవుతుంది అన్నమాట. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ఫాలో అవ్వండి, నాకు సపోర్ట్గా ఉండండి. బాయ్.